ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు శనివారం నాడు ఆహార విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం, పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన బహుళ పంచమి. ఇది సామాన్య కార్యక్రమాలకి బాగా పనిచేస్తుంది, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కూడా బాగా పనిచేస్తుంది. వారం స్థిరవారం లేదా శనివారం. శని యొక్క ఉచ్చస్థితి ఉంది కాబట్టి స్థిరమైనటువంటి కార్యక్రమాలు, సంకల్పాలు ఈ శనివారం నాడు మంచి లగ్నంలో చేపట్టినట్టయితే నెరవేరుతాయి. అలాగే ఈశ్వరాభిషేకం ఈ శనివారం నాడు శని ద్వారా ఏర్పడేటువంటి పీడని తొలగిస్తుంది. ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రంలో 3వ పాదంలో పుట్టేటువంటి వారికి దోషం. ఈ దోష నివృత్తికై ఏకాదశపూర్వక రుద్రాభిషేకం, నక్షత్ర జపం, గ్రహ జపం బాగా సహకరిస్తాయి. ఇక ఈరోజు భరణి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చితి కొనసాగుతుంది. ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చితి అన్ని రంగాల వారికి ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో నిలదొక్కుకోగలుగుతారు. వ్యవహారాల్లో దూకుడు స్వభావం పనికిరాదు. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు మీరు శ్రీ మహావిష్ణువుని దర్శించడం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణని పఠించడం ద్వారా ఉత్తమ ఫలితాలు ఏర్పడతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక చిక్కులు దూరం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి నిర్ణయాల ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాలు బాగా కలిసి వస్తాయి. సోదర మైత్రి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. గృహ సమేత వ్యవహారాల్లో నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలతను పెంచుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. పునఃప్రయత్నాల ద్వారా మాత్రమే విజయాలు చేకూరుతాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా చోటు చేసుకుంటుంది. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కొంతవరకు సంతోషాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈరోజు గణపతి స్వామిని పూజించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. విజయాలు దగ్గరవుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి, మేలును కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే చుక్కెదురు పరిస్థితులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు, ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. ప్రయాణాల ద్వారా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన ప్రక్రియలు బాగా ఫలిస్తాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి తమలపాకులతో పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి చిక్కులు పెరుగుతాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పొందలేకపోతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ విఘ్నాలతో కూడినటువంటి విజయాలు దగ్గరవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1.
నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, విజయాలకి దోహదపడుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. ముఖ్యంగా చంద్రకేతువుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ప్రయాణాల్లో రక్షణ ఏర్పడుతుంది. నూతన స్నేహాలు ఈరోజు మీకు లాభిస్తాయి, ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆందోళనకర పరిస్థితుల నుంచి బయటికి మెల్లమెల్లగా రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. ఆకస్మిక విజయాలు చేజిక్కించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కొంతవరకు కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా ఊరట లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైనటువంటి సమాచారాన్ని సేకరించేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, రక్షణకు తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు శ్రీ మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామాన్ని పఠించడం లేదా వినటం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. విఘ్నాలు ఉన్నప్పటికీ ఆలస్యంగానైనా విజయాలు చేజిక్కించుకునేటువంటి పట్టుదల ఏర్పడుతుంది. విద్యా సంబంధిత విషయాలు బాగా అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతాయి. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక చిక్కుల్ని దూరం చేస్తుంది. ఆర్థిక చిక్కుల్ని కూడా దూరం చేస్తుంది. ఇక విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత సాధించుకోగలుగుతారు. పెట్టుబడుల్లో ఏర్పడినటువంటి అనిశ్చితిని తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నూతన విధానాల్ని గృహ సంబంధిత కార్యక్రమాల్లో అవలంబించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో చిరు ప్రతికూలత కొనసాగుతుంది. అధిక ఖర్చులు లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలని, విఘ్నాలని దూరం చేస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. నూతన కార్యక్రమాలు, కార్యాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక చిరాకులున్నప్పటికీ కార్యాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వ్యాపారీత్యా తీసుకోగలుగుతారు. అభివృద్ధి పథంలో అన్ని రంగాల వారికి కూడా సందేహాత్మకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యా విషయాలు బాగా అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కుల్ని దూరం చేస్తుంది. పరిష్కారాలు లభిస్తాయి. ఇక దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో అభివృద్ధి చేకూరుతుంది. ఆదాయాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. గృహ విషయాలు బాగా అనుకూలిస్తే ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. క్రీడారంగం వారికి బాగా కలిసి వస్తుంది. కీర్తిని గడించేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతాయి. విజయాల్ని దగ్గర చేస్తాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆర్థిక నూతన లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి పేచీలు దూరమవుతాయి. నూతన విధానాలతో కూడినటువంటి
కార్యక్రమాలు దగ్గరవుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. స్నేహితుల ద్వారా కూడా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. పెట్టుబడుల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 4. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామిని తమలపాకులతో పూజించడం వంటి కార్యక్రమాల ద్వారా ఉత్తమమైనటువంటి విజయాలు దగ్గరవుతాయి. ఆనందకర వార్తలు వింటారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు లేకపోలేదు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం భరణి నక్షత్రం. దీని అధిదేవత యముడు. నక్షత్రాధిపతి శుక్రుడు. భరణి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో నిర్ణయాలు తీసుకోవటానికి ఈ భరణి నక్షత్రం బాగా ఉపయోగపడుతుంది. ఈ భరణి నక్షత్రం ప్రయాణానికి మంచిది కాదు. అలాగే వివాహ విషయానికి వచ్చినట్టయితే వధూవరులు ఇద్దరిది కూడా భరణి నక్షత్రం అయినప్పుడు ఇది వివాహానికి అనుకూలత కలిగించదు. శుక్రుడి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తొలగించుకోవాలంటే భరణి నక్షత్రంలో చేపట్టేటువంటి వజ్రం రత్నధారణ బాగా ఉపయోగపడుతుంది. శుక్రుడి యొక్క ప్రీతిని కలిగిస్తుంది. ఆహారం శరీరాన్ని పోషిస్తుంది. శుభ ఆలోచనతోటి దైవభక్తితోటి తీసుకునేటువంటి ఆహారం చక్కటి ఫలితాల్ని కలిగిస్తుంది. ముఖ్యంగా శనివారం నాడు ఆహారం తీసుకునేటువంటి విషయంలో ఎటువంటి నియమాలు పాటించాలో పరిశీలిద్దాం. శనివారం నాడు శనికి అనుకూలమైనటువంటి ఆహార విహార నియమాల్ని పాటించాలి. దీనివల్ల జాతకులకి శని బాధ తొలగుతుంది. శనివారం నాడు కొన్ని ముఖ్యమైనటువంటి ఆహార నియమాల్ని తప్పక పాటించాలి. కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే శనివారం స్వీకరించాలి. శాకాహారం తీసుకోవటం చాలా ఉత్తమం. శనివారం నాడు ఆకుకూరల్ని స్వీకరించరాదు. వేరుశెనగ, వెల్లుల్లి, ఉల్లి, ఆలుగడ్డ, సోయా, చిక్కుళ్ళు, అలచందలతో కూడినటువంటి పదార్థాలని శనివారం నాడు భుజించకూడదు. మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చిక రాశులకి సంబంధించిన వ్యక్తులు శనివారం నాడు తప్పకుండా రాత్రిపూట పాలు, పండ్లను మాత్రమే స్వీకరించినట్టయితే ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. శనివారం నాడు మధ్యాహ్నం భోజనంలో తెల్ల నువ్వులతో తయారు చేసినటువంటి నువ్వుల పొడిని ఆహారంలో స్వీకరించినట్టయితే శని ప్రీతి కలుగుతుంది. శనివారం నాడు రాగి చెంబులో మంచినీటిని త్రాగడం ఆరోగ్య రక్షణకి ఉపయోగపడుతుంది. శనివారం నాడు నువ్వులు, బెల్లంతో తయారు చేసినటువంటి చిమ్మిల్ని ఈశ్వరునికి నివేదన చేసినట్టయితే శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈ ప్రసాదాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించినట్టయితే ఇంకా ఉత్తమం. మొత్తం మీద శనివారం సాత్వికమైనటువంటి ఆరోగ్యానికి హితకరమైనటువంటి పదార్థాలను మాత్రమే భుజించాలి. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫలంలో 12 రాశుల వారి యొక్క శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. నమస్కారం. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. నవీన నాగరిక ప్రపంచంలో డూప్లెక్స్ గృహ నిర్మాణాలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అసలు ఈ డూప్లెక్స్ నిర్మాణం అంటే ఏమిటి? ఇది ఎవరికి బాగా వర్తిస్తుంది? ఈ డూప్లెక్స్ నిర్మాణం చేసేటప్పుడు ఎటువంటి జాగరూకతలు వాస్తుశాస్త్రరీత్యా గ్రహించాలి అనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా వాస్తుశాస్త్రరీత్యా అవగాహన చేసుకోవాలి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లు లోపలి మెట్ల ద్వారా కలిపితే దానిని డూప్లెక్స్ అంటారు. సాధారణంగా కింద ఒక ఫ్లోర్ ఉండి పైన అంతస్తు నిర్మిస్తే ఏ ఫ్లోరుకు ఆ ఫ్లోర్లోనే 2 వేర్వేరు హాల్స్ వస్తాయి. అయితే డూప్లెక్స్ ఇళ్లలో మాత్రం 2 ఫ్లోర్లకు కూడా కలిపి కామన్గా ఒకటే
పెద్ద హాలు వస్తుంది కనుక ఖర్చు కూడా కలిసి వస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించవచ్చు. మరో కోణంలో చెప్పాలంటే ఏ ఫ్లోర్లోని హాలు దేనికదే విడిగా ఉండి టీవీ, సోఫా, టీపాయ్ వంటి ఫర్నిచర్ కూడా ఆ ఫ్లోర్లోని హాల్ కోసం ప్రత్యేకంగా అమర్చవలసి వస్తుంది. 2 ఫ్లోర్లకు కలిపి కామన్గా ఒకటే హాల్ గనక ఉండటంతో ఫర్నిచర్ ఖర్చు కూడా తగ్గుతుంది. ఇది మధ్య తరగతి వారికి సైతం అనుకూలమైనటువంటి అంశంగానే గ్రహించాలి. ఫర్నిచర్ పైన విస్తారంగా ఖర్చు చేయ పని లేకుండా సరిపోతుంది. గ్రౌండ్ మరియు ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లు మూడింటిని లోపలి మెట్ల ద్వారా అనుసంధానం చేస్తే దాన్ని ట్రిప్లెక్స్ అంటారు. 3 ఫ్లోర్ల కంటే ఎక్కువ ఫ్లోర్లను అంతర్గత మెట్ల ద్వారా అనుసంధానం చేసినట్లయితే దాన్ని మల్టీప్లెక్స్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. అసలు ఈ డూప్లెక్స్ భవనాలు ఎందుకు అనేటువంటి విషయాన్ని కనుక అవగాహన చేసుకుంటే, చిన్ని స్థలంలో మనకు అవసరమైన అన్ని గదులు కూడా గ్రౌండ్ ఫ్లోర్లో పొందుపరచలేం కాబట్టి అందుకోసం మనకు అవసరం ఉన్నటువంటి గదులన్నింటినీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో కొన్ని గదులు, ఫస్ట్ ఫ్లోర్లో కొన్ని గదులు అమర్చి వాటిని చేరుకోవటానికి ఇంటి లోపల మెట్లను అమరుస్తారు. ఇలా అమరినటువంటి భవనాలను డూప్లెక్స్ అని చెప్పేసి పిలుస్తాం. సాధారణంగా డూప్లెక్స్ లో వంటగది, డ్రాయింగ్ రూమ్, డైనింగ్ రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ లో అమర్చి మిగతా పడక గదులను ఫస్ట్ ఫ్లోర్ లో అమర్చేటువంటి విధి విధానం కనిపిస్తూ ఉంటుంది. డూప్లెక్స్ అనేది ఎవరికి ఎక్కువగా అవసరమవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా పరిశీలించినట్లయితే స్థలాల యొక్క ధరలు చుక్కలను అంటుకుంటున్నటువంటి ఈ తరుణంలో మధ్యతరగతి వారికి పెద్ద పెద్ద వైశాల్యం కలిగినటువంటి స్థలాలను కొనటం తలకు మించినటువంటి భారమే అవుతుంది. కాబట్టి చిన్న చిన్న స్థలాల్లో మన ఇంటి అవసరాన్ని, అవసరమైనటువంటి గదులన్నింటినీ కూడా నిర్మించుకోవటానికి డూప్లెక్స్ సహకరిస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు. మీ అవసరాలు, మీ దగ్గర ఉన్నటువంటి ధనానికి తగ్గట్టుగా ప్లాను వేయించుకోవటం, కొత్తగా నిర్మించిన ఆ యొక్క ఇంటి యొక్క విశేషాంశాల్లో మీరు మెట్ల విషయంలో చాలా జాగరూకత వహించాలి. మెట్లు నిర్మాణం చేసేటప్పుడు హాలులో పూర్తిగా మధ్య భాగంలో వచ్చేటట్టు కాకుండా ఆ డూప్లెక్స్ హౌస్కి పక్కగా అది కూడాను వాయువ్య దిశలో వచ్చేటట్టుగా కానీ ఆగ్నేయ దిశలో వచ్చేటట్టు కానీ నిర్మాణం చేసుకోవటం ఉత్తమం. అయితే మెట్ల కింద ఉన్నటువంటి ఖాళీ స్థలంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు టాయిలెట్స్ మాత్రం నిర్మాణం చేయకుండా ఉండటం సర్వత్రా కూడా శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ యొక్క స్థలంలో మెట్ల కింద అందమైనటువంటి పూల మొక్కలు లేక యాక్వేరియం లాంటివి కూడా చూపర్లకు ఆకర్షణవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగించే విధంగా కూడా నిర్మాణం చేసుకోవచ్చు. మీరు ఇంటి నిర్మాణం చేసేటప్పుడే హాలు మధ్యలో పెద్ద పిల్లర్ వచ్చేటట్టుగా మాత్రం నిర్మాణం కాకుండా చూసుకోండి. ఆ పిల్లరు ఆ ఇంటికి సంబంధించినటువంటి ఆ సింహద్వారం మధ్యలో పడకుండా నిర్మాణం చేసే విధి విధానంగా మీరు పైథాగరస్ అనేటువంటి సిద్ధాంతాన్ని పాటించడం చాలా అవసరం. పైథాగరస్ సిద్ధాంతరీత్యా ఇంజనీరింగ్ ప్లాన్ను బట్టి చాలా చక్కటి నిర్మాణం చేసుకోవచ్చు. ముందు భాగంలో చక్కటి హాలు, ఆగ్నేయ మూల చక్కగా ఆ యొక్క వంటగది, ఆ వంటగదిని ఆనుకొని చిన్న రూము. ఈ రూములో మీరు చదువుకోవడానికి వీలుగా అమర్చుకునేటువంటి వివిధ రకాలైనటువంటి సామాగ్రి ఉంచుకోవచ్చు. అలాగే ఆ రూమును ఆనుకొని మెట్లతో పై భాగానికి వెళ్ళే విధంగా అమర్చుకోవటం. పై భాగంలో మాత్రం తప్పనిసరిగా 2 బెడ్రూమ్లు ఉంచుకోవటం. నైరుతి మూల ఇంటి యజమాని చక్కగా హాయిగా విశ్రాంతి తీసుకునేటువంటి విధి విధానంగా, వాయువ్య మూల ఇంటిలోని పిల్లలు చక్కగా చదువుకోవటానికి లేక విశ్రమించటానికి వీలుగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే కింది భాగంలో
మీరు నిర్మించినటువంటి ఆ వంటగదికి ఎదురుగానే హాలులో సగభాగం డైనింగ్ హాల్గా కూడా మీరు ఉపయోగించుకోవడానికి వీలుగా నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టడం సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి. మీరు మెట్లు ఎక్కి పై భాగాన్ని నుంచి కింది భాగానికి కనుక చూసినట్లయితే హాలులో ఏమి జరుగుతుంది అనేటువంటి విషయం కూడా గ్రహించే రీతిలో నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టడం సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి. నేటి వాస్తు సందేహాన్ని పరిశీలించినట్లయితే పరీక్షల్లో విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావడానికి చదివినటువంటి చదువు మరచిపోకుండా చక్కగా పరీక్ష వ్రాయటానికి వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమాలు ఏమైనా ఉన్నాయా అన్నది ప్రశ్న. పరీక్షలు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో విద్యార్థులకు ధీశక్తి చాలా అవసరం. ఈ ధీశక్తిని పెంపొందించడానికి ప్రతినిత్యం కూడా తాము నిద్రపోయేటప్పుడు ఎండు ఖర్జూరాలు, కిస్మిస్సు, బాదం పప్పు, జీడిపప్పు వీటన్నిటిని ముద్దగా చేసి నిద్రపోయే సమయంలో పాలతో ఈ యొక్క పౌష్టికవంతమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. తెల్లవారుజామునే నిద్ర నుంచి లేచినట్లయితే ఉత్సాహవంతమైనటువంటి భావన ఆ యొక్క మెదడుకు చేరి తీరుతుంది. భీము కింద మాత్రం కూర్చొని చదువుకోకూడదు. తాను చదువుకునేటువంటి రూములో తెలుపు రంగు బల్బు ఎక్కువగా ఉండేటట్టుగా, ప్రకాశవంతంగా ఉండేటట్టుగా ఉంచుకోవటం సర్వత్రా శ్రేయోదాయకం. నిద్ర నుంచి లేవగానే మేధాకారక సంపత్తికి నిదర్శనవంతమైనటువంటి దక్షిణామూర్తి స్వామివారిని, విఘ్నాలకు అధిపతి అయినటువంటి గణేశ స్వామివారిని, సరస్వతీ దేవి యొక్క చదువుల తల్లి యొక్క ఫోటోను తప్పనిసరిగా చూసి నమస్కరించేందుకు వీలుగా గోడ తూర్పు గోడకు కానీ పడమరకు గోడకు కానీ తగిలించి ఉంచాలి. అంతేకాకుండా విద్యార్థి చదువుకునేటువంటి ఆ యొక్క గదిలో గ్లోబ్ తప్పనిసరిగా ఉండాలి. ఆ గ్లోబును అతడు తన కుడి చేత్తో 3 సార్లు అలా 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 తిప్పాలి. అలా తిప్పినట్లయితే భూ ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం వస్తుంది. ఇంత గొప్ప విశేషాంశాన్ని ఆచరించినట్లయితే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావంతో విద్యార్థి ఉత్తీర్ణుడు కావడానికి ఆస్కారం ఉంది. మరికొన్ని ముఖ్య విషయాలు మన్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.